ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తామో అప్పుడు ఈ లోకంలో మనం ప్రేమించేవారు మనల్ని విడిచిపెట్టచ్చు, మనకి దూరం అవ్వచ్చు. కానీ అంతకంటే ఎక్కువగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టడు. ఆయన మాత్రం నన్ను విడిచిపెట్టలేదు కాబట్టి నేను ఈ లోకంలో బ్రతకచ్చు. ఆయన పర్మనెంట్ అన్నమాట. మన ఈ లోకంలో ఎవరు విడిచినా, ఎవరున్నా, ఎవరు లేకపోయినా దేవుడు మాత్రము ఖచ్చితంగా మన లైఫ్లో ఉంటాడు. అందుకే ఆయన అంటాడు, నన్ను వీళ్ళందరికన్నా ఎక్కువ ప్రేమించండి. వాళ్ళు వదిలిపెట్టినా మీరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు బాధపడడానికి ఛాన్సెస్ ఉండవు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు అంట. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక విడువక నీడల కృప చూపిస్తున్నాను అని చెప్తున్నాడు. ఆయన ప్రేమ మనం తప్పు చేస్తే దూరం అయిపోయేది కాదు, మనం ఆయన్ని విడిచిపెడితే దూరం అయ్యేది కాదు.